నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. దిస్ ఇస్ గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది, సీఎం రేవంత్ రెడ్డి. వైసీపీకి ఓటమి తప్పదు, జనసేన నేత నాగబాబు. 2029 వరకు మోదీయే ప్రధాని, హోంమంత్రి అమిత్ షా. అధికారంలోకి ఇండియా కూటమి, కాంగ్రెస్ నేత జానారెడ్డి. ఏపీ మంత్రులు ఓడిపోతున్నారు, నిర్మాత నట్టి కుమార్ జోస్యం. ఇండియా కూటమి ఏర్పడితే మద్దతు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల్లో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. ఎక్కడా తాగునీరు సమస్యలు తలెత్త కూడదని అధికారులను ఆదేశించారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. బుధవారం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ లేఖ విడుదల చేశారు. లేఖలో ప్రధానంగా ఎన్నికల తరువాత రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను నాగబాబు ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి పరాజయం తప్పదని ఆయన అన్నారు. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని నాగబాబు ఆరోపించారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 వరకు మోదీయే ప్రధానిగా ఉంటారని స్పష్టం చేశారు. 2029 తర్వాత కూడా మోదీయే తమ నాయకుడిగా ఉంటారన్నారు. బెంగాల్లో బీజేపీ 24 నుంచి 30 స్థానాల వరకు గెలుచుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో జరుగుతున్న దౌర్జన్యాలపై హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. बंगाल के विकास के लिए ढेर सारे काम। मैं ममता दीदी को पूछना आया हूं, 10 साल तक आप केंद्र में रही, सोनिया मनमोहन की सरकार में आपके लोग मंत्री रहे, बंगाल के विकास के लिए क्या किया? सोनिया मनमोहन सरकार ने 2 लाख करोड़ दिया. कितना दिया भाई? अरे जोर से बोलो, कितना दिया? और 10 साल में मोदी जी ने 2 लाख करोड़ के सामने 10 साल में 9,25,000 करोड़ रुपया देने का काम. एक और कांग्रेस पार्टी और टीएमसी 10 साल में बंगाल को 2 लाख करोड़ दिया और मोदी जी ने 9,25,000 करोड़ दिया. मगर श्रीरामपुर वालों, आपके गांव में आया है क्या? आया है? कहां गया? जरा जोर से बोलो, कहां गया? ये भाईपो के गुंडे खा गए भाई, भाईपो के गुंडे ये 9 लाख करोड़ खा गए. अगर श्रीरामपुर तक पहुंचाना है तो कल्याण बनर्जी की जगह कबीर शंकर बोझ को सांसद बना दो, ये पैसा जमीन पर उतरेगा. भाइयों बहनों, मुझे बताओ, आप लोग इस चुनाव में कबीर बाबू के नाम के सामने बटन है पद्म फूल का, उसको दबाओगे क्या? अरे जोर से बोलो, दबाओगे? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाओगे? 30 पार कराओगे? और देश में 400 पार कराएंगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ. विजय के संकल्प की मुट्ठी भींचकर प्रभु श्री राम का जयकारा लगाइए. बोले जय श्री राम, जय श्री राम, जय जय श्री राम. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
తెలంగాణలో తమకు మెజార్టీ ఎంపీ సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తను ఏ పార్టీలో ఉన్నా టికెట్లు పదవులు అడగలేదన్నారు. తనకు ఉన్న ప్రజాదరణ చూసి పార్టీలే అవకాశాలు ఇచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్ తప్పిదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చవి చూసిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ మాటలను ప్రజలు విశ్వసించలేదన్నారు. నేను ఇప్పటివరకు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ స్టార్ట్ అయినా నాకు టికెట్ ఇవ్వమని ఆ అధ్యక్షుని కానీ లేకపోతే ఆ పార్టీ హెడ్ని కానీ నేను రిక్వెస్ట్ చేయలేదు. మీ ప్రజల యొక్క ఆశీర్వాద బలంతో ప్రజాబలంతో ప్రజాభిప్రాయం జానారెడ్డి గారికి ఉన్నదని ఆ పార్టీలు నన్ను గౌరవించినాయి. ఇది గుర్తుపెట్టి ఇది మీకు సరిగ్గా చెప్పాలి. రెండోది, ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎప్పుడు నేను ఆ ప్రభుత్వంలో నలుగురు శాసనసభ్యులను తీసుకుపోయి కానీ లేక నేనుగా పోయి కానీ నాకు మంత్రి పదవి ఏదన్నా ప్రయత్నం చేయమని నేను కనీసం అడిగినటువంటి వాడు ఈ రాష్ట్రంలో జానారెడ్డి అనేటువంటి విషయం మీ అందరికీ తెలిస్తే చాలా ఇది గర్వకారణం. మీకు ఎప్పుడైనా ఎవరినైనా అడిగి అంటే టికెట్ అడగలే, మంత్రి పదవి అడగలే, కానీ ప్రజలను అడిగినాను, ఓటు అడిగినాను. నన్ను ఒక అభ్యర్థిగా నిర్ణయించింది. దట్స్ ఆల్. ఒకవేళ ప్రజలు ఏదన్నా నన్ను తిరస్కరించినారనుకో, ఏ కారణం చేస్తున్నాను, వాళ్ళని ప్రేమించడం మానలేను నేను. కానీ వాళ్ళు ఓటు వేయకుండా నన్ను ప్రేమించడం మానలే ఈ ప్రాంత ప్రజలు. ఓటు వేయకపోయినా దమ్ముకున్నా, అదే వేయకపోతే వేయకపోయినా కానీ మన జానారెడ్డి అని గౌరవించింది, ప్రేమించింది, అది కంటిన్యూ అవుతుంది. అది సంతోషం. సరే ఇది అది కాకుండా రాజ్యసభ అది ఇది కాకుంటే పెద్ద మంది గవర్నర్గా చూస్తే బాగుండునని వాళ్ళ యొక్క అభిలాషం. కానీ మీ అందరికి చెప్పారంటే ఇంత ఆశ వద్దు అని మీకందరికి నిరూపించడానికి మనకి ఏది వద్దు అని చెప్పారు. ఇది ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలపై సినీ నిర్మాత నట్టి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ మంత్రులందరూ ఓటమిని చవి చూడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్రలో కూటమి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిన వ్యక్తిగా ఈ విషయాన్ని తాను చెబుతున్నానని అన్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మనం అక్కడ వెళ్ళి ఆ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నది మాత్రం మనం చెప్పగలం. అంతే. అయితే నేను గ్రౌండ్ రిపోర్ట్లో ఇచ్చాపురం నుంచి అప్ టు పిఠాపురం దాకా గ్రౌండ్ రిపోర్ట్ అన్నీ చూసిన తర్వాత ఉత్తరాంధ్రలో మొత్తం టోటల్గా ఉత్తరాంధ్ర దాకా ముందు చెప్పుకొస్తాను. ఉత్తరాంధ్రలో కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది. కూటమి అభ్యర్థులు ఎవరైతే మినిస్టర్లు అనుకొని ఉంటున్నారో మొత్తం రాష్ట్రంలో మినిస్టర్లు అందరూ ఓటమి పాలవుతారు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రజలు రాష్ట్రంలో ప్రపంచంలో ఎప్పుడైనా నేను 35 సంవత్సరాల చరిత్రలో ప్రజలు డబ్బులు పెట్టుకొని, ప్రజలు కార్లు వేసుకొని, ప్రజలు ఫ్లైట్లు వేసుకొని, ప్రజలు ప్రపంచంలో వచ్చిన ప్రజలందరూ కూడా ఆ జనభూమి అంటే మన గడ్డ మీద మన భూమి మీద అభిమానంతో వచ్చి ఓటు వేసి స్వయంగా 70 లక్షల మంది రావడం అనేది కనివిని ఎరగని, ఎప్పుడూ చూడలేదు. తెల్లవారు 7 గంటలకు బూతుకాడికి వెళ్తే మొత్తం బారులు తీరారు జనం. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఒక ఆలోచనతో వచ్చారు. అది ఎప్పుడు వస్తుందంటే, ఒక అధికార పక్షం మీద యాంటీ ఉంటే, ప్రతిపక్షానికి మనకు రాజధాని లేదు కాబట్టి ప్రతిపక్షం కావాలనుకుంటే, అధికార పక్షంతో మనం పడుతున్న బాధలు బట్టి అలాంటప్పుడు మనకు ఓట్ల శాతం ఎప్పుడు పెరుగుతుంది. మనం 65% కంటే ముందుగానే ఉండుంటే అధికార పక్షానికి ఫేవర్గా ఉన్నాం. ఈరోజు 81-82% మనకి ఎప్పుడైతే వచ్చిందో ప్రతిపక్షానికి హెవీ ఫేవర్లో వచ్చింది. ఆ ఫేవర్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కన్ఫర్మ్డ్ అవుతుంది. పక్క రాష్ట్రాల్లో మొత్తం అన్ని కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని ఏరియాల్లో కూడా మెజార్టీ పీపుల్ అంటే కూటమి గెలుస్తుంది. ఆశాభావంతో ఉన్నాం. మంచి మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. భజన పరులు ఎవరైతే తిట్లు పురాణం చేసిన మంత్రులు ఉన్నారు, మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఓడిపోబోతుంది.
క్యాబినెట్కి అంతా కూడా ఆ భయంతోనే, ఆ కోపంతోనే, ఆక్రోశంతోనే దాడులకు దిగారు. ఆ ఆక్రోశంతోనే టీడీపీ మొత్తం జనసేన కార్యకర్త కొట్టడం మొదలుపెట్టారు. కొంతమంది పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఈరోజు టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తినడానికి కానీ కారణం కానీ కొంతమంది పోలీసులు మాత్రమే. ఇది నేను అందరినీ అనట్లేదు, కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా తయారయ్యారు. ఇది మొత్తం టోటల్గా అందరూ కూడా మన ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నా మనందరం కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా దాడులు జరిగి అన్యాయమైన దాడులు చేశారు. కనుక ఆ దాడులు ఎప్పుడు చేస్తారు? ఓటమి పాలు అవుతున్నామని భయంతో చేస్తారు, ఓడిపోతున్నామని భయంతో చేస్తారు. ఎవరైతే తిట్లు పురాతం చేస్తున్న రాంబాబు గారు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు, మేబీ ఆల్మోస్ట్ అందరూ కూడా మా రోజక్కతో సైతం అందరూ ఓడిపోతున్నారు. ఇది జూన్ 4వ తారీఖు నాడు మనం చూడొచ్చు. కంపల్సరీ కొంతమంది విహారయాత్రకు వెళ్ళారు, కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళారు, అందరూ రెస్ట్ మూడ్లో ఉన్నారు. కనుక వాళ్ళకి శాశ్వతంగా రెస్ట్ వస్తుంది. ప్రతిపక్షానికి అధికార పక్షం వరిస్తుంది. కంపల్సరీ మనం గెలుస్తాం. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే బయట నుంచి మద్దతు ఇస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇండియా కూటమితో పొత్తు ఉండదని ఇటీవలే ఆమె స్పష్టం చేసింది. బీజేపీపై మమతా ఘాటు విమర్శలు చేశారు. కమలం పార్టీ దొంగలతో నిండిపోయిందని అన్నారు. 400 పైచిలుకు సీట్లు సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో బీజేపీ విఫలమవుతుందని ఆమె అన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.